హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను ఒక ఛానల్లో చూసిన కన్నడ స్టైల్ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కూడా బాగుందండి మెథడ్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి ఒక 2-3 సార్లు బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత కొంచెం నా స్టైల్లో చెప్తున్నాను, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ మెథడ్ కూడా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నానండి. అయితే మన మెథడ్లో అయితే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం కదా. ఫస్ట్ నేను హ్యాండ్సే కట్ చేస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్లో. అయితే హ్యాండ్ కటింగ్ స్టైల్ మీకు అందరికీ తెలిసిందే, నేను ఎలా కట్ చేస్తాను అనేది. సో వీళ్ళ మెథడ్లో కొంచెం నా మెథడు, వాళ్ళ కరువు తీసే చోట కూడా కొంచెం చేంజెస్ వచ్చాయి. ఆ కరువు ఎలాగా తిప్పుతున్నారు వీళ్ళు అనేది ఇప్పుడు మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే హ్యాండ్ కోసం 4 ఫోల్డింగ్ అయితే చేసేసేయండి. 4 ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకుంటే మనకి సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండాలి. ఇలా నీట్గా కట్ చేసేయండి. అయిపోయిన తర్వాత ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసేసుకోండి. ఒక పావు ఇంచనా హాఫ్ ఇంచనా పర్లేదు, వీళ్ళు హైట్ ఎక్కువ పెంచమని అంటారు హ్యాండ్ అనేది. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ ఎంత ఉందో హైట్ ఒకసారి చెక్ చేసేయండి. 4 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలాగా ఎగస్ట్రా మార్జిన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, హ్యాండ్ హైట్ కూడా ఒక మార్కింగ్ అయితే వేసేయండి. ఇలాగా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అయిపోయిందండి. సో ఇప్పుడైతే మన మెథడ్ ప్రకారం హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలో కూడా చూపిస్తాను. హ్యాండ్ డౌన్ కోసం అయితే మన ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలన్నమాట. ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అంత చూసుకోవాలి. ఆర్మ్ లూజు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. నాకైతే 8.5 వచ్చిందండి. కొంచెం లాగిన 8.5 వచ్చింది, కొంచెం ఆపేసినా కూడా గీ తక్కువ 8.5 కింద తీసేసుకోవాలి మనం. సో నేనైతే 8.5 కింద తీసేసుకున్నాను. సో 8.5 అంటే ఇది వచ్చేసి 8 నెంబర్ అనమాట. 8 నెంబరు ఆర్మ్ లూజు. సో దీనికోసం అయితే మనం చంక డౌన్ వచ్చేసి 3.5 తీసుకోవాలండి. 3.5 తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. 3.5కి ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేయండి. స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా 3.5 ఉందో లేదో చెక్ చేసుకోండి, లేకపోతే పెట్టుకోవాలండి. అందుకని ఎల్ స్కేలు కరెక్ట్గా తీసేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఒక్కొక్కసారి మనం కరెక్ట్గా పెట్టుకోకపోయినా కూడా ఇలాగే వస్తాయన్నమాట హెచ్చు తగులనేవి. సో ఇది అయిపోయిన తర్వాత ఆర్మ్ లూజ్ 8.5కి మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి హ్యాండ్ కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కింద చూసుకోవాలన్నమాట. హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో కింద చెక్ చేసుకోండి. మన ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. 6 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకుందాం. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఎలాంటి మెథడ్ ఫాలో అవుతారో ఇప్పుడు నేను చెప్తాను. ఇలా చూసుకుంటే మనం స్ట్రైట్గా లైన్ చూసుకుంటే 7.5 వచ్చింది కదా, 7.5కి సగానికి ఫోల్డ్ చేసుకోండి. అదే సగానికి ఫోల్డ్ చేసుకున్న మార్కింగ్ కూడా పైన పెట్టేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? నేను చెప్తా ఉంటాను, మీరు వింటూ ఉండండి. ఇలాగా తర్వాత వచ్చేసి హ్యాండ్ డౌన్ కూడా ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ సగానికి మార్కింగ్ చేసిన పైనుంచి హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోండి. పైనుంచి మన హ్యాండ్ డౌన్ని సగానికి ఫోల్డ్ చేసాం కదా, పైనుంచి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఆర్మ్ లూజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసాం కదా, అది అవతల వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడేమో హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి, ఇది హాఫ్ ఇంచ్ అనేది మనకు ఆపోజిట్లో మార్కింగ్ వేసుకోవాలి. అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేయండి. అప్పుడు ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది కదా, ఇక్కడ టచ్ చేసుకుంటూ మనం బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఇది ఎలా తీసుకోవాలి ఏంటంటే, ఇక్కడ షోల్డర్ దగ్గర కనీసం ఒక 1 ఇంచ్ అయినా వదిలేసుకోండి. అప్పుడే కర్వ్ అనేది నీట్గా తిరుగుతుంది, లేకపోతే తిరగదు. ఈ ప్లస్ గుర్తు, ఈ ఆర్మ్ లూజు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడైతే కరెక్ట్గా వచ్చిందో అక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలాగా, ఓకేనా? ఇలాగా ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ ఈ ప్లస్ గుర్తు దగ్గర హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ వేసుకోండి, అంటే మనకి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం అన్నమాట. సో ఇలాగ కరువు తీసేసుకుని ఒకవైపు మళ్ళీ ఇలా తిప్పుకుని మళ్ళీ ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అంతే, మనకి ఒక ఐబ్రో షేప్ లాగా రెడీ అయిపోతుంది. చూడండి, వచ్చేసింది కదా. ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అనమాట. ఇలాగ నీట్గా తిప్పేసుకోవాలి. ఇలాగా అర్థమైంది కదా?
అది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. సో ఇది కరువు ఇదంతా వచ్చేసి నేను ఛానల్లో చూసాను. మిగతాదంతా కూడా మన మెథడ్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు కటింగ్ చేశారంటే ముడతలు రావండి. ఎవరైతే కరువు కోసం ఇబ్బంది పడుతున్నారో సో ఇది అనేది మంచి టిప్ లాంటిది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు బ్లౌజుల మీద ఈ 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోతు కూడా కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎటు తిరిగినా కూడా మనకి ఐబ్రో షేప్ అనేది వచ్చింది. సో అలా రావటం వల్ల మనకి బ్లౌజులు వెనకాల ముడతలు లేకుండా ఉంటాయి. చాలా నీట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి. మీ బ్లౌజుల మీదైనా సరే జస్ట్ నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి, ఇంకా ఈజీగా ఉంటుంది. సో నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు ఫాలో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.